ఎవ్రీవన్, నేను మీ చందనాశ్రీ. ఈరోజు రెసిపీ గులాబ్ జామున్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఎంటీఆర్ రెడీ మిక్స్ గులాబ్ జామున్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. కొద్దిగా మిల్క్ని యాడ్ చేస్తూ ఇలా జెంటిల్గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ చపాతీ పిండిని ఎలా అయితే మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటామో అలానే గులాబ్ జామున్ పిండిని కూడా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చాక చూడండి పిండి అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మీకు నచ్చిన సైజులోకి బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లోకి 3 గ్లాస్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. ఇలా బాయిల్ అవుతున్న స్టేజ్లో క్యాడమమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను కొన్ని స్మాల్ సైజ్లో అండ్ బిగ్ సైజ్లో చేసుకున్నాను. ఇప్పుడు బిగ్ సైజ్లో చేసుకున్నవి ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బాల్స్ అన్నిటిని ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నిటిని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.